మనకి 58 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయి. ఈ 58 ఎమ్మెల్సీ స్థానాలు దీన్నే పెద్దల సభ అంటారు, విద్యావంతుల సభ అని కూడా అంటారు. ఈ 58 ఎమ్మెల్సీ స్థానాలకు గాను మనకి 20 స్థానాలు శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఒక 20 స్థానాలు స్థానిక సంస్థల నుంచి అంటే ఎంపీటీసీలు తదితర సర్పంచులు వీళ్ళందరూ కలిసి కూడా ఆ 20 స్థానాలకు కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్పుడు ప్రచారం పోయినసారి మనం కనుక చూసినట్టయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి కూడా ఆ స్థానిక సంస్థల నుంచి ఆయన ఎమ్మెల్సీగా కూడా బరిలో గెలవడం జరిగింది. అప్పట్లో అట్ల చిన్న వెంకటరెడ్డి మీద కూడా ఆయన ఇక్కడ గెలవటం జరిగింది. అదేవిధంగా ఒక 10 స్థానాలు మాత్రం ఉపాధ్యాయ పట్టభద్రుల కేటగిరీకి సంబంధించి 10 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయి. అదేవిధంగా గవర్నరు నామినేటెడ్ అంటే రాష్ట్ర గవర్నరు ఒక 8 మంది వారిని ఎమ్మెల్సీలుగా కూడా ఎన్నిక చేసేటువంటి అవకాశం ఉంది. సో మనకి 58 ఎమ్మెల్సీ స్థానాలకు గాను గత ప్రభుత్వం అంటే ఎమ్మెల్సీలకి దాదాపుగా 6 సంవత్సరాలకు ఒకసారి శాసనమండలి రద్దు అవడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాలకు వీటికి లాటరీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకి 2026, 2027లో కూడా ఈ ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాల నుంచి కూడా మనకి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఎమ్మెల్యే స్థానాల ద్వారా కానీ స్థానిక సంస్థల ద్వారా కానీ ఎన్నికవుతారో వారందరూ కూడా 6 సంవత్సరాలు పదవి కేటాయించే అవకాశాలు ఎక్కువ మనకు కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో బలబలాలు కనుక చూసినట్లయితే 135+ మనకి తెలుగుదేశం పార్టీకి ఉంది. సో 21 సీట్లు వచ్చేసి జనసేనకు ఉన్నాయి. కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి ఉంది. సో ఇప్పుడు కనుక ఎన్నికలు కనుక జరిగితే ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి పొందటం చాలా కష్టం. ఇది కళ్ళకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓటింగ్లో పాల్గొనే వాళ్ళకు కూడా రమారమి 22-23 ఓట్లు రావాల్సి ఉంది. మరి వాళ్ళందరూ కూడా వైసీపీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు బరిలో ఉంటారా లేకపోతే ఈ పోటీల్లో పోటీ చేస్తారా లేదనేది కూడా మనం తెలుసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి రామచంద్రయ్య, ఇక్బాల్ వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారి మీద వైసీపీ అనర్హత వేటు వేసింది కాబట్టి వారు ఆ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. సో ఇప్పుడున్నటువంటి వీరిని ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలంటే దాదాపుగా శాసనసభ్యులు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎలక్షన్ ఇది. పోయిన సంవత్సరం మనం చూసాం. అనురాధ కూడా దాదాపుగా అంతకుముందు మేయర్గా ఉన్నటువంటి అనురాధ ఓటింగ్ సమయంలో చంద్రబాబు నాయుడు అంతకుముందు నేను సీఎంగానే అడుగు పెడతానని చెప్పి కూడా అప్పుడు సంచలన నిర్ణయం తీసుకోవటం, తదనంతరం జరిగినటువంటి ఎమ్మెల్యే కోటాలో ఎలక్షన్లో ఆయన వచ్చి ఓటేసి ఆమెను గెలిపించడం, ఇదంతా కూడా అప్పట్లో పెద్ద సంచలనమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.